నమస్తే, వెల్కమ్ టు తాజ్ న్యూస్. 10 నిమిషాల అసౌకర్యానికి 100 సంవత్సరాల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరంలో ఎస్డీఎఫ్ ముడా నిధులతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నగరాన్ని క్లియర్ సిటీ, సేఫ్ సిటీగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో హైదరాబాద్ నగరంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతనే మహబూబ్ నగర్ నగరంలో కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే గుర్తించి ప్రజలకు కలిగే సౌకర్యాన్ని పరీక్షించేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ వ్యవస్థను మరింత విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా రహదారుల భద్రతపై ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మహబూబ్ నగర్ ఇప్పుడు కార్పొరేషన్గా మారింది. కార్పొరేషన్కు మారిన తర్వాత మనం ఇచ్చే వసతులు కూడా ఆ స్థాయిలో ఉండాలని చెప్పి క్లీన్ సిటీ, సేఫ్ సిటీ, భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్లో ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో అదే టెక్నాలజీని మన మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చి ఎక్కడ చీమ చిటుక్కుమన్నా, ఎక్కడ ఏ ట్రాఫిక్ జామ్స్ అయినా, లేకుంటే దొంగతనం జరిగినా, అంటువాడి ఇన్సిడెంట్ అయినా వాటన్నిటిని కూడా క్షణాల్లో పసిగట్టి ఇమ్మీడియట్గా నోట్ చేసుకొని పోలీస్ ఫోర్స్ని అక్కడికి పంపించడము, వాటిని సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ సీసీ కెమెరాలు మనకు ఉపయోగపడతాయి. ఎస్పీ గారు 30 అడిగినరు, ఇంకో 30 కూడా అమర్చి మొత్తం నగరంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా కవర్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టిండ్రు, ఇంకో 30 అడిషనల్గా పెట్టి సైడ్ రోడ్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎక్కడ క్రైమ్ బాగా జరుగుతుందో వాటిని కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకో 30 కెమెరాలను అడిషనల్గా 2-3 రోజులలో యాడ్ చేయమని వాళ్ళని చెప్తూ ఖచ్చితంగా మహబూబ్ నగర్ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చడానికి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే రహదారి భద్రత